హెల్త్ అండ్ బ్యూటీ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ చీఫ్ ఆఫీసర్ ప్రముఖ డాక్టర్ దీప్తి హర్కర్ గారు. హెల్త్ కి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యంపై ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు బ్యూటీ కూడా ముఖ్యమని దీప్తి హర్కర్ చెప్తూ ఉంటారు. ఇక న్యూట్రిషన్ గా మాత్రమే కాకుండా రాబోయే జనరేషన్ పిల్లలు, యువత ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ లో ఆమెదే కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డాక్టర్ దీప్తి హర్కర్ గారిని అడిగి హెల్త్ అండ్ బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, టాపిక్ లకు వెళ్లే ముందు చిన్న డౌట్ అయితే ఉంది. డాక్టర్స్ ని ఎలా ఉన్నారు అని అడగకూడదు అని అంటారు. నిజమేనా మ్యామ్? డాక్టర్స్ ని ఎలా ఉన్నావు అని అడగాలో లేదో నాకు తెలియదండి. నేను డైటిషియన్, సో నన్ను అడగొచ్చండి ఎలా ఉన్నారు అడగొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. మ్యామ్, అసలు ఏంటి డయాబెటీస్ అంటే ఏంటి? ఒక ప్రపంచాన్ని వణికిస్తుందనే చెప్పుకోవాలి. ఈ పదం వింటేనే ఒక తెలియని భయం వస్తుంది జనాల్లో. అసలు ఏంటి మ్యామ్ ఈ డయాబెటీస్ అంటే ఏంటి? సో డయాబెటీస్ అంటే ఏంటి అంటే అండి, మన శరీరంలో మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ సహాయంతో ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ అంటే శక్తి లాగా కన్వర్ట్ అయ్యి మనం నడవడానికి, మన బ్రెయిన్ ఫంక్షన్ అవడానికి, డైజెషన్ అవడానికి అవన్నింటికి ఉపయోగపడుతుంది. సో ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఇన్సులిన్ ఏదైతే బాడీలో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో అది ఈధర్ తక్కువగా అవ్వడమో లేకపోతే అసలు అవ్వలేకపోవడమో అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనం ఆహారం నుంచి ఏదైతే షుగర్స్ వస్తాయో బ్లడ్ లోకి, అవి పూర్తిగా మన కణాల్లోకి వెళ్ళలేకపోతాయి అనమాట. వెళ్ళకుండా షుగర్ లో మన బ్లడ్ లోనే ఉండిపోయి షుగర్ లెవెల్స్ ని పెంచేస్తాయి. దాన్ని డయాబెటీస్ అంటారండి. సో బేసిక్ గా ఏంటి అంటే, మన రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి నార్మల్ గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటీస్ అంటారండి. అంటే అసలు ఎలా గుర్తించాలి మేడం? చాలా మంది ఏదో యూరినేషన్ కి ఎక్కువగా వెళ్ళగానే, లేకపోతే స్మెల్ రాగానే అమ్మో నాకు డయాబెటీస్ వచ్చిందేమో అని ఒక అపోహలు ఉండిపోతారు. అసలు దాన్ని ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం? సో ఎలా గుర్తించాలి అంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు అడల్ట్స్, కిడ్స్ ఎవరైనా 1 year కి ఒకసారి అట్లీస్ట్ అన్ని మెడికల్ ఎగ్జామినేషన్స్ చేయించుకోవాలండి. పిల్లలకైతే ఒకటి గవర్నమెంట్ వాళ్ళే ఒక స్కెడ్యూల్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏమేమి వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, ఏమి ఇమ్యూనైజేషన్స్ ఇవ్వాలి, అట్లాంటివన్నీ గైడ్ లైన్స్ ఆల్రెడీ మనకి ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. అట్లా వాటిని పనించి బేసిక్గా ఏంటంటే, ఎవ్రీ ఇయర్ వన్స్ a year మనం మొత్తం మన బాడీ హెల్త్ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకోవాలండి. దాంట్లో ఏంటి అంటే, మన హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, మన బాడీలో షుగర్స్ ఎంత ఉన్నాయి, మన కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, అవన్నీ బేసిక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది చేస్తారు. సో దానికి ఒక రేంజ్ ఉంటుంది, 80 to 120 ఉండాలి ఫుడ్ తినక ముందు అని. సో దానికన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు దట్ మీన్స్ యు ఆర్ డయాబెటిక్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు బి డయాబెటిక్. దాంట్లో చాలా రకాలు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే బేసిక్ గా తెలుసుకునే పద్ధతి ఏంటి అంటే, ఇది కరెక్ట్ పద్ధతి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక హెల్త్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్స్ అన్ని చేయించుకుంటే దాంట్లో బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట, మన షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి బాడీలో అనేది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, అడల్ట్స్ కి మెయిన్ గా హిమోగ్లోబిన్ A1C అని ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటి అంటే, మన బాడీ లోపల షుగర్స్ 3 months పాస్ట్ 3 months ఎలా ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అది దానికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ని బట్టి మనము డయాబెటికా లేకపోతే ప్రీ డయాబెటికా లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ ఉండి చాలా రోజులైందా అనేది మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఫర్ యూ టు రికగ్నైజ్ మనం డయాబెటీసా కాదా అనడానికి. దాంతో పాటు ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, లైక్ మీరు చెప్పినట్టు ఎక్కువగా యూరినేషన్, లేకపోతే సడన్ గా వెయిట్ లాస్ అవ్వడము, అట్లాంటివి. ఇంకొకటి ఏంటి అంటే, మనకి లైట్ హెడెడ్నెస్ అంటారు కదా, అంటే చక్కెర వచ్చినట్టు అవ్వడము, అట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. అవి కూడా కొన్ని సిమ్టమ్స్, అవి ఫిజికల్ సిమ్టమ్స్. కాకపోతే మనకు కరెక్ట్ గా తెలియాలి అని అంటే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అవి చేస్తే తెలుస్తుందండి.
అంటే ఏ స్టేజ్ లో మనం ఈ టెస్ట్లకి అంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే మనకి కనిపిస్తున్నాయి, ఒక నీరసం కానివ్వండి, ఇక ఏది తల బరువు ఇట్లా కూడా ఉంటుందా మేడం? వెయిట్ లాస్ అనగానే ఏవేవో ఊహించేసుకుంటారు. ఓకే, కొందరు ఏమనుకుంటారు లావుగా ఉండగానే అమ్మో నాకు షుగర్ అని వచ్చింది అనుకుంటారు, సన్నగా అయిపోయినా కూడా షుగర్ వచ్చిందనే ఒక అపోహలో ఉండిపోతారు. అయితే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని తెలియగానే మనము ఏ డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి అసలు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో నేను చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామినేషన్స్ అనేది చాలా హాస్పిటల్స్ లో చేస్తారు. మనం హెల్త్ చెకప్ కి వెళ్తే ఈ బేసిక్ టెస్ట్ అనేవి ఎక్కడైనా చేస్తారండి. సో ఆ టెస్ట్ చేయించిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలిసింది అనుకోండి ఆ టెస్ట్. సో ఫస్ట్ మీరు చూడాల్సింది ఎవరిని అంటే ఎండోక్రైనాలజిస్ట్. ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ డయాబెటాలజిస్ట్ అంటారండి. వాళ్ళు ఏంటి అంటే డయాబెటీస్ గురించి చదివిన స్పెషలైజ్డ్ డాక్టర్స్ అన్నమాట. సో వాళ్ళు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఏ పేషెంట్ ని ఎట్లా ట్రీట్ చేయాలి, మీ A1C ఎంత ఉంటే మీకు ఎట్లాంటి మెడికేషన్ ఇవ్వాలి, అసలు మెడికేషన్ ఇవ్వాలా వద్దా అనేదంతా డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారండి డాక్టర్స్ గా. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి డయాబెటీస్ లో అంటే డయట్. కంప్లీట్ గా డయట్ బేస్డ్ డిసీజ్ అండి. సో ఏంటి అంటే మీరు న్యూట్రిషనిస్ట్ ఆర్ డయటిషియన్ అంటాం కదా, వాళ్ళని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ ఎండోక్రైనాలజిస్ట్ తో పాటు జనరల్ గా ఎట్లా ఉంటాయి అంటే హాస్పిటల్ సెట్టింగ్స్ లో కానీ క్లినిక్స్ లో కానీ డయాబెటీస్ క్లినిక్స్ లో కానీ ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, ఒక డయటిషియన్ ఉంటారు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటారు అన్నమాట, అండ్ ఒక సైకాలజిస్ట్. వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి డయాబెటీస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్స్ రాసుకుని వచ్చి వేసుకోవడం, ఇట్లా మనకు జ్వరం వచ్చినప్పుడు ఎట్లా అయితే వెళ్ళి వేసేసుకుంటాం అట్లా ఉండదు అనమాట డయాబెటీస్. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేయాల్సింది ఉంటుంది, ఎందుకంటే రకరకాల ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని. సో ఒకసారి డాక్టర్ ని కలిసిన తర్వాత నెక్స్ట్ డయటిషియన్, మీ డయట్ ఎట్లా ఉండాలి, బికాస్ కంప్లీట్ గా మీరు ఏం తింటున్నారో అది ఎట్లా మీ బాడీలో కన్వర్ట్ అవుతుందో దాన్ని బట్టే ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అవుతుందండి. కాబట్టి మీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డయటిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తను మీతో కూర్చొని ఓకే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సో మీరు ఇది తింటున్నారు అంటే మీకు ఇంత కార్బోహైడ్రేట్ తింటే మీకు షుగర్స్ ఇట్లా అవుతున్నాయి కాబట్టి మీరు ఇట్లా తినాలి, మీకు ఇన్ని క్యాలరీస్ కావాలి, మీకు ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత ఫైబర్ కావాలి, అట్లా మీకు ఒక డయట్ ప్లాన్ చేసేస్తారు వాళ్ళు. సో దాన్ని ఫాలో అవుతే ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ కి అనుగుణంగా ఆ డయట్ మీరు తీసుకుంటే ఆ షుగర్ ని కంట్రోల్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. అలాగే నేను చెప్పినట్టు ఇంకోటి ఫిజియోథెరపిస్ట్, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. ఎక్సర్సైజ్ కూడా డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ ఎట్లాంటివి చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఏది చేస్తే మీకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. సో ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ ఒకలాగా ఉంటుంది కాబట్టి సేమ్ ఎక్సర్సైజ్ అందరికీ వర్తించకపోవచ్చు. సో అట్లా డయట్ కూడా సేమ్, నాకు ఇచ్చిన డయట్ మీకు పని చేయకపోవచ్చు. సో నేను డయాబెటీస్ అని చెప్పి ఒక డైటిషియన్ చాలా మంది ఇళ్లలో ఏం చేస్తారంటే వాళ్ళ మెడిసిన్ తీసుకొని వీళ్ళు వేసేసుకోవడము, అబ్బా నాకు ఇట్లానే ఉంది నేను ఈ మెడిసిన్ ఇవ్వ అని చెప్పి వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి చాలా తప్పిదాలనే చెప్పుకోవాలి మనము. మరి ఇలాంటి వాళ్ళకి వెంటనే ఇప్పుడు సడన్ గా కూడా వాళ్ళు వెళ్ళి చెకప్ కి వెళ్ళలేకపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంట్లో మనం ఏమన్నా అప్పటికప్పుడు ఒక రెమెడీగా యూజ్ చేయాలంటే ఏం చెప్తారు మేడం? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డయట్ అండి. నేను చెప్పినట్టు మెడిసిన్ డయట్ అంటే ఇప్పుడు చాలా మంది అన్నం పూర్తిగా మానేసి రోటీస్ మీద పడుతూ ఉంటారు. రోటీస్ అసలు తినొచ్చా మ్యామ్? రోటీస్ పరంగా కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఓకే నో నాట్ ఇష్యూ అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడతారు. అన్నం తినాలా, రోటీస్ తినాలా, లేదా అన్నం పూర్తిగా మానేయాలా, రోటీస్ మీడియం తినాలా, ఏమంటారు డైట్ పరంగా? సో ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. సో ఎస్, డయట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అన్నట్టు చాలా అపోహలు ఉంటాయి డయట్ వచ్చేసరికి, ఇది తినాలి, అది తినొద్దు, ఇట్లా తినాలి, అట్లా తినాలి, చాలా మంది చెప్తుంటారు మనకి. దాంతో పాటు మనకి ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ రోజు ఒకళ్ళు ఇది సూపర్ ఫుడ్, లేకపోతే ఇది తింటే మొత్తం రివర్స్ అయిపోతుంది, అట్లా అన్ని చెప్తుంటారు. అది ద బేసిక్ థింగ్ ఏంటి అంటే అండి, కార్బోహైడ్రేట్ అనేది చాలా క్రూషియల్ అన్నమాట డయాబెటీస్
మేనేజ్మెంట్ లో ఏమవుతుందంటే మనం ఎంత కార్బోహైడ్రేట్ తిన్నాము అంటే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ అంటే అవి మీకు మీ రైస్ లో ఉంటాయి, రోటీలో ఉంటాయి, ప్రతి దాంట్లో మీకు పిండి పదార్థాలు ఉంటాయి. కానీ అమౌంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. రైస్ లో ఒకలాగా ఉంటుంది, రోటీస్ లో ఒకలాగా ఉంటుంది, మీ మిల్లెట్స్ లో ఒకలాగా ఉంటుంది అట్లా. సో కాకపోతే బేసిక్ కార్బోహైడ్రేట్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీ షుగర్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ కార్బోహైడ్రేట్ కి అనుగుణంగా మీ ఫైబర్ ఇంటెక్ కూడా ఉండాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక ఫుడ్ రెసిపీస్ చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? సో రెండింటి ఫుడ్ కాంబినేషన్ లో అంటే ఇప్పుడు మీరు బేసిక్ థింగ్ ఏంటి అంటే మీరు ఫైబర్ ఇంటేక్ పెంచాలి మీ డయట్ లో అన్నప్పుడు ప్రతి మీల్ ముందు ఒక కప్ ఆఫ్ సాలడ్ అంటే కట్ వెజిటబుల్స్, కీరా కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, అట్లా అన్ని ముక్కల్లాగా చేసుకొని ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్, స్ప్రౌట్స్ అట్లాంటివన్నీ కలిపి ఒక కప్ తీసుకున్నారు అనుకోండి. సో యూ గాట్ ఫైబర్. సూపర్ ఫుడ్స్, మ్యాజిక్ ఫుడ్స్ అనేవి ఏవి ఉండవండి. మనం ఏవి తింటామో దాన్ని మనం కొంచెం ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి అంతే. అప్పుడే మనం ఆ డైట్ ని ఫాలో కాగలుగుతాం. వేరే దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్స్, వేరే వాళ్ళు పాటించే ఫుడ్స్ అట్లాంటి మనము పాటిస్తే కొన్ని రోజులు వీ కెన్ డూ ఇట్, బట్ దాని తర్వాత కష్టం అయిపోతుంది అది ఫాలో అవడం. సో మనం తినే ఆహారంలోనే ఫైబర్ కంటెంట్ ని పెంచుకునేటట్టు చూడాలి. లైక్ ఐ సెడ్ ఒక కప్ ఆఫ్ సాలడ్ ప్రతి మీల్ తోని తీసుకుంటే మీ ఫైబర్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు అంటే ఎన్ని అవర్స్ కి వన్స్ వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి మేడం? సో నార్మల్ గా అయితే 3 to 4 meals ఇన్ అ డే షుడ్ బి ఓకే అండి. ఎవ్రీ 3 to 4 hours కి దే హ్యావ్ టు టేక్ ఏదో ఒక మీల్. లేకపోతే ఏమవుతుందంటే సడన్ గా షుగర్ పడిపోవడమో లేకపోతే ఎక్కువ అవడమో అవుతుంది. అట్లా అవ్వద్దు అనమాట. సో మనం ఆ షుగర్ లెవెల్స్ ని అట్లా స్టేబుల్ గా ఉంచాలి. కాబట్టి మార్నింగ్ 8 o'clock ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, 12 o'clock లంచ్, 4 o'clock ఏదైనా లైట్ గా స్నాక్ లాగా, అండ్ 8 o'clock డిన్నర్. అట్లా ప్యాటర్న్ లాగా పెట్టుకొని మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యి అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, హైడ్రేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకనే డైటిషియన్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఐ సెడ్ మనము ఒక డయట్ తీసుకొని అదే అందరికి ఫాలో అవ్వలేము. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ ఇండివిజువలైజ్డ్. అప్పుడే దాని రిజల్ట్స్ ప్రాపర్ గా ఉంటాయి. మీరు ఇందాక బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పినప్పుడు మార్నింగ్ 8 o'clock అన్నారు. 8 o'clock బిఫోర్ ఏం చేస్తారంటే చాలా మంది టీ లేనిదే గడవని. అలాంటి వాళ్ళు మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ టీ ప్లేస్ లో ఎలాంటిది తీసుకుంటే బెటర్ గా ఉంటుంది? ఈ టీ ప్లేస్ లో ఈ మధ్య చూసుకున్నట్టు గీ టీ అని చెప్పేసి, బెల్లం టీ అని చెప్పేసి, షుగర్ టీ, ఈ మూడిట్లో ఓకే షుగర్ అంటే అన్హెల్దీ అని చెప్పుకోవచ్చు. సో బెల్లం టీ హెల్దీనా డయాబెటిక్ పేషెంట్స్ కి? బెల్లం, షుగర్, తాటి బెల్లం, తేనె ఏదైనా సేమ్ లాగా పనిచేస్తుందండి బాడీలో. ఓన్లీ బయటనే అవన్నీ వేరే, బాడీలోకి వెళ్ళంగానే అవన్నీ ఒకేలాగా పనిచేస్తాయి. కాకపోతే మీకు బెల్లంలో కొంచెం ఎక్కువ మినరల్స్ ఉంటాయి కంపేర్ టు వైట్ షుగర్. అంతేకాని బేసిక్ గా వాటి కెమికల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో బాడీలో అది సేమ్ ఉంటుంది. అది ఇచ్చే క్యాలరీస్ సేమ్ ఉంటాయి, అది పనిచేసే తీరు సేమ్ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ కి బెల్లం టీ బెటర్ నో. అసలు యాడెడ్ షుగర్స్ అనేవి కంప్లీట్ గా తొలగించేయాలి అన్నమాట. కాఫీల్లో, టీల్లో షుగర్ యాడ్ చేయడం అనేది తగ్గించేసేయాలి, అసలు వేసుకోవద్దు. అది స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది బికాజ్ మనకు అట్లా అలవాటు అయిపోయింది. కాబట్టి స్లోగా కొంచెం 2 spoons వేసుకునే వాళ్ళు 1 spoon, 1 spoon వేసుకునే వాళ్ళు 1/2 spoon అట్లా తగ్గిస్తూ వెళ్ళి వితౌట్ ఎనీ యాడెడ్ షుగర్ తీసుకోవడం బెటర్. మార్నింగ్ కాఫీ అయినా టీ అయినా మీరు తీసుకున్నప్పుడు అట్లా తీసుకోవడం బెటర్. అండ్ దాంతో పాటు బిస్కెట్స్ అట్లాంటివి తీసుకుంటారు, అది యూ షుడ్ నాట్ టేక్ అండి. ప్లెయిన్ కాఫీ ఆర్ టీ వితౌట్ షుగర్ ఇస్ ఫైన్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఈ మధ్య కొంచెము లావ్ అయిపోగానే లేకపోతే సన్నగా అయిపోగానే కొన్ని వాటికి వెళ్ళి అమ్మో లేదు సన్నగా ఏం లావు కావాలి, లేదా లావు ఏం సన్నగా అవ్వాలి అని చెప్పేసి అని షుగర్ పేషెంట్స్ కూడా కొంచెం లావు అయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, అదే మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళు వెయిట్ తగ్గడానికి కొన్ని వాటిని ఆశ్రయిస్తున్నారు. ఇవి వాళ్ళ బాడీకి ఎంతవరకు సూటబుల్ అవుతాయి మేడం? అసలు ఇలాంటి అంటే ఎక్సర్సైజ్ ఓకే, బట్ ఎక్సర్సైజ్ కాకుండా కొన్ని జిమ్ వేరియంట్ కానివ్వండి, వేరే ఈ మధ్య స్పార్కిల్స్ అని అలాంటి వాటికి వెళ్తున్నారు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బెటరు? వీళ్ళు లావుగా ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఇట్లా వీళ్ళు సన్నగా అవ్వాలని ఒక తాపత్రయం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్? సో ఒక ఎవ్రీ పర్సన్ కి అండి వాళ్ళ హైట్, ఏజ్ పట్టి వాళ్ళకు ఒక వెయిట్ అనేది చేసేసి ఉంది ఆల్రెడీ, స్టాండర్డైజ్ చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. సో దాన్ని బట్టి
వీ కెన్ చెక్ ఇన్ దట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లైక్ ఐ సెడ్, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు చెప్తారు మీ హైట్ కి మీ ఏజ్ కి మీరు ఎంత వెయిట్ ఉండాలి అని చెప్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే జెనెటిక్ రీజన్స్ కి ఆర్ మన లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చునే జాబ్ చేసే వాళ్ళకి కొంచెం వెయిట్ వేరియంట్ ఉంటుంది. అట్లా కరెక్ట్ గా ఐడియల్ గా ఉండకుండా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కొంచెం వేరియేషన్ ఉంటే పర్వాలేదు, కాకపోతే ఎక్కువగా వేరియేషన్ అవ్వదు మన ఐడియల్ బాడీ వెయిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి. అగైన్ అది మీకు తెలియాలంటే మీది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. మీకు రెజినాకి ఈ హైట్ కి ఈ వెయిట్ ఉండాలి ఏజ్ లో అనేది ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మీ డయట్ ప్లాన్ చేస్తారు. సో మీరు ఎక్సర్సైజెస్ గురించి అడుగుతున్నారు, ఎట్లాంటివి అంటే వాకింగ్ టైప్ లేకపోతే? సో ఎక్సర్సైజ్ కి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయండి. జస్ట్ లైక్ డయట్ గైడ్ లైన్స్, ఎక్సర్సైజ్ కి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. సో మినిమం 30 to 45 minutes ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ టు. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా డేలో ఎప్పుడైనా 30 to 45 minutes మీకు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ క్యాన్ బి ఎనీథింగ్ దట్ యు ఎంజాయ్ డూయింగ్ ఎవ్రీ డే. ఇట్ కెన్ బి నాకు వాకింగ్ అవ్వచ్చు, మీకు జుంబా అవ్వచ్చు, వేరే వాళ్ళకి యోగా అవ్వచ్చు, అట్లా ఏదైనా పర్వాలేదు. కాకపోతే 30 to 45 minutes ఆ స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. వాకింగ్ అంటే మనం జనరల్ గా ఏం చేస్తామంటే మాట్లాడుకుంటూ నడిచేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఫిట్బిట్స్ పెట్టుకుంటున్నాము, అట్లాంటివి యాపిల్ వాచ్లు పెట్టుకుంటాం, వాటిలో స్టెప్స్ కౌంట్ చేసుకుంటాము, అట్లా చేస్తున్నాం. కాకపోతే క్యాజువల్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాగా కన్సిడర్ అవుతుంది. అది మన బాడీలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో ఇప్పుడు మనం నడుస్తున్నాం అంటే కొంచెం ఫాస్ట్ గా బ్రిస్క్ వాక్ అంటాం కదా, కొంచెం ఫాస్ట్ గా నడవాలి. సో దట్ మన హార్ట్ బీట్ ఏదైతే ఉందో కొంచెం పెరగాలి. మనం ఫోన్ మాట్లాడుతూనే మాట్లాడలేకుండా ఉన్నంత కొంచెం అట్లా పెరగాలన్నమాట. సో అంత లెవెల్లో వాక్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ బాడీ. అదర్వైజ్ క్యాజువల్ వాకింగ్ ముచ్చట్లు పెట్టుకుంటూ నడిచేది ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ఎక్సర్సైజ్, సారీ టు సే. Otherwise you can go for yoga అయినా లేకపోతే జుంబా, ఎనీ కార్డియో ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవేవైనా చేయొచ్చు. 30 to 45 minutes whichever exercise that you enjoy doing. The goal is మీకు 30 to 45 minutes ఎక్సర్సైజ్ రావడం ఇన్ అ డే. అది మీరు మీ ఇష్టం ఉన్న యాక్టివిటీస్ చూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇదే ఉండాలి అని. మీకు నచ్చింది చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీడే చేయగలుగుతాం మనం. ఇప్పుడు నాకు వాకింగ్ నచ్చితే నేను రోజు వాక్ చేయడానికి ఇష్టపడతాను, కానీ నాకు నచ్చనప్పుడు నువ్వు రోజు వాకింగ్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు పిక్ సంథింగ్ దట్ యు ఎంజాయ్ డూయింగ్. డయాబెటిక్ ఇప్పుడు మన దేశంలో రోజు రోజుకైతే కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు సపోజ్ 7.7 crores వరకు ఏమో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి? సో అవునండి, ఇండియా ఏంటి అంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటాం అనమాట. అంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో మీరు అన్నట్టు 7.7 crores ఇస్ ద లేటెస్ట్ గైడ్ లైన్, అండ్ అది ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే కేవలం ఆహారంలో మనం తీసుకుంటున్న ఒక పొరపాట్ల వల్లే ఈ డయాబెటిక్ మనం ఇదవుతున్నామా, లేకపోతే జన్యుపరంగా వస్తున్నాయా? సో ఆహారం అనేది కరెక్ట్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక 15-20 years బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడు లేదు. మనకి చాలా వెస్టర్న్ ఫుడ్స్ వచ్చాయి, చాలా రకాల ఫోన్ తీసుకోవటం, మోటార్లు పెట్టేసి పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. ఇవన్నీ ఏంటి అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. అవేంటంటే బాడీలోకి వెళ్ళంగానే ఇమీడియట్ గా షుగర్స్ కి కన్వర్ట్ అయిపోతాయి. అట్లాంటి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినడం ఎక్కువ అయిపోయింది. దాంతో పాటు మనకి యాక్టివిటీ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయాయి. మనం ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండట్లేదు. డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయాయి. ఇంట్లో కూర్చొని ఎక్కువ గంటలు టీవీ చూడడం కానీ, మళ్ళీ ట్రావెల్ కూడా మనం కార్లలో అవర్స్ టుగెదర్ ట్రావెల్ చేస్తున్నాము. ఇంతకు ముందు అంటే బస్లలో ట్రావెల్ చేసేటప్పుడు బస్ స్టాప్ వరకు నడిచెళ్ళి అక్కడ మళ్ళీ బస్ కొంచెం యాక్టివిటీ ఉండే. సో అవన్నీ తగ్గిపోయాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అదేంటి అంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది మన ఇండియాలో, డయట్ పరంగా. కానీ మీరు అన్నట్టు మాత్రం నిజమే. ఒక అడుగు బయట పెట్టామంటే ఊబర్, ఓలా అందుబాటులో ఉన్నాయి. ఎక్కామా, దిగామా, వర్క్ చూసుకున్నాం, మళ్ళీ ఎక్కామా, వచ్చామా. సో ఎక్కడ కూడా నడకకి అనేది మనం ఎక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది కనిపించట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. కన్వీనియన్స్ పెరిగింది, లైఫ్ చాలా ఈజీ అయింది ఇంతకు ముందు కన్నా. ఐ అగ్రీ. కాకపోతే ఇన్ దట్ ప్రాసెస్
ప్రాసెస్ ఏమైంది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. మన డయట్ కూడా దాంతో పాటు అల్ట్రా ప్రాసెస్డ్ అయిపోయింది. ప్లస్ మనకు స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగిపోయాయి. వీఆర్ ట్రైంగ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. మన ముందు జనరేషన్ వాళ్ళు చేసిన దానికన్నా చాలా ఎక్కువ మనం చేయాలని చూస్తున్నాం కాబట్టి న్యాచురల్ గా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, అల్ట్రా ప్రాసెస్ డయట్స్ అండ్ స్ట్రెస్, వాటన్నింటి వల్ల మన ఇండియాలో డయాబెటీస్ రేట్స్ అనేది నాట్ జస్ట్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లో కూడా. బికాస్ ఆఫ్ దిస్ రీజనే డయాబెటీస్ అనేది చాలా పెరిగిపోతుంది. ఓకే, డయాబెటిక్ అనేది యంగ్ ఏజ్ లో, ఇప్పటికే నాకు మా వాళ్ళు అయితే బామ్మ అని నన్ను పిలుస్తున్నారు. నాకు కూడా ఒక భయం ఉంటది కదా మేడం. యంగ్ ఏజ్ లో కూడా ఈ డయాబెటిక్ అటాక్ అవుతుంది, చిన్న లేదు పెద్ద లేదు. అవునండి. అంటే చిన్న పిల్లల్ని మనం సేవ్ చేసుకోవాలి అని అంటే అది ఏ వయసు నుంచి మనము ఇచ్చేసుకోవడానికి దీన్ని చేయొచ్చు? యా, సో చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఏంటి అంటే టైప్ 1 డయాబెటీస్ అంటారండి. ఓకే. సో అది యంగ్ అడల్ట్స్ అండ్ కిడ్స్ లో ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళలో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తి బాడీ కోల్పోతుంది. అప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ షాట్స్ తీసుకోవడం అట్లాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి కేసెస్ మీరు అన్నట్టు. అండ్ అగైన్ ద సేమ్ థింగ్, లైఫ్ స్టైల్. పిల్లలకి కూడా యాక్టివిటీ కంప్లీట్ గా తగ్గిపోయింది. వీడియో గేమ్స్ వల్ల అవనివ్వండి, టీవీలు చూడడం వల్ల. స్కూల్లో కూడా అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు. మనకి స్పోర్ట్స్ పీరియడ్స్ ఉన్నట్టు ఇప్పుడు ఎక్కువగా ఉండట్లేదు. వాళ్ళకి ఏవో వేరే యాక్టివిటీస్ లైక్ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు. కూర్చొని చేసే పనులు ఎక్కువగా చేస్తున్నారు పిల్లలు. అండ్ ప్లస్ ఈ జంక్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువ పెరిగిపోయింది పిల్లల లోపల. ఎవ్రీ డే వాళ్ళకి ఏవో చిప్స్, ఇట్లాంటి కేక్స్ అట్లాంటివి చాలా కావాల్సి వస్తుంది. వాళ్ళు తింటున్నారు అట్లాంటివి. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ పిల్లలకి ఆ డయాబెటీస్ అనేది చాలా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ద కీ ఇస్ టు కంట్రోల్ అట్ వెరీ వెరీ యంగ్ ఏజ్. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ఏంటి అంటే ఓకే, దిస్ ఇస్ హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్ లాగా తినాలి. ఈ రోజుల్లో పిల్లలకి ఫ్రూట్స్ అంటేనే అబ్బా యా, అదేంటి అంటే మనం చిన్నప్పటి నుంచి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయలేదు. ఫ్రూట్ అనేది కూడా ఒక స్నాక్ లాగా అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్రియేట్ చేసి పిల్లలకి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రైనింగ్. హౌ యూ ట్రైన్ దేర్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్. మనకంటే వీ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్, కానీ పిల్లలకి అట్లా ఉండదు. మీరు కరెక్ట్ గా ట్రైన్ చేస్తే వాళ్ళు అది ఫాలో అయిపోతారు అంతే. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఓకే ఇట్లా తినాలి, ఈ టైంకి ఇది తినాలి, ఇది వీక్ లో 1 time చిప్స్ ఓకే, అట్లా వాళ్ళకి రూల్స్ లాగా పెట్టి వాళ్ళకి అట్లా ట్రైన్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఫాలో అండి. అండ్ ప్లస్ ద ఉట్టి పేరెంట్సే కాదు, స్కూల్స్ కూడా దే హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్. వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ కి, సొసైటీలో కూడా చాలా ఉంది అండి. బికాస్ ఇంపాక్ట్ అన్ని వైపుల నుంచి వచ్చినప్పుడు పేరెంట్స్ ఒక్కటే చెప్తుంటే అవ్వదు కదా. స్కూల్స్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి పిల్లల్లో. అండ్ బయట కూడా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్ట్రాటజీస్ దట్ కెన్ హెల్ప్ కిడ్స్ చూస్ హెల్తీ, బీ మోర్ యాక్టివ్. ఎక్కువ పార్క్స్ ఉండడము, ఎక్కువ యాక్టివిటీ క్రియేట్ చేయడం, ఆపర్చునిటీస్ పిల్లలకి చేస్తే యాక్చువల్లీ వాళ్ళు దే విల్ బీ ఇంక్లైన్ టు పిక్ దోస్ అండి. మీరు ఇన్సులిన్ అన్నారు కదా మేడం, అది ఏ స్టేజ్ నుంచి? అంటే ఇప్పుడు డయాబెటిక్ లో టైప్స్ ఆఫ్ ఉన్నాయి అని అంటున్నారు, అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ ఇన్సులిన్ అనేది ఎప్పటి నుంచి ఇచ్చుకుంటూ పోవాలి? మెడిసిన్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ ఇన్సులిన్ అనేది ఏ స్టేజ్ నుంచి అసలు స్టార్ట్ చేస్తారు? సో డయాబెటీస్ లో బేసిక్ గా 4 types ఉంటాయండి. ఓకే. సో లైక్ ఐ జస్ట్ సెడ్ టైప్ 1 డయాబెటీస్ వేర్ ఇన్సులిన్ అనేది ఎక్కువగా అసలు ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో, అండ్ కిడ్స్ అండ్ యంగ్ అడల్ట్స్ లో ఎక్కువగా వస్తుంది అనమాట. అట్లాంటి కండిషన్ లో ఇన్సులిన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళ బాడీలో అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, దర్ ఇస్ నో అదర్ వే. మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఇవ్వాలి వాళ్ళకి ప్రతి మీల్ తో పాటు. ఆర్ అది వాళ్ళ బాడీ టైప్ ని బట్టి ఎండోక్రైనాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. బేసిక్ గా మన ఇన్సులిన్ ఎంత ఇవ్వాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటిసాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి, ఈ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంత షుగర్ లెవెల్స్ వస్తుంటే ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అండి. బట్ టైప్ 1 కి అయితే ఇట్ ఇస్ ఇన్సులిన్. సో టైప్ 2 ఇస్ అడల్ట్స్ లో వచ్చేది అనమాట. అడల్ట్ పాపులేషన్ లో ఎక్కువగా ఉండేది. వాళ్ళలో ఏంటి అంటే ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ సరిపోవట్లేదు అనమాట. సో అట్లాంటి కేసెస్ లో ఏమవుతుందంటే
టాబ్లెట్స్ జనరల్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి. ఓకే. ఫస్ట్ యాక్చువల్లీ డయట్ తో కంట్రోల్ అవ్వకపోతే దెన్ దే పుట్ దెమ్ ఆన్ టాబ్లెట్స్ కూడా వాళ్ళకి ఇంకా సో అవ్వట్లేదు. స్టార్టింగ్ స్టేజ్ ఉంది అనుకుంటే మనం డైట్ తో దీన్ని కంప్లీట్ కంట్రోల్ చేసేది మన చేతుల్లోనే ఉంది. దట్స్ ది Okay. అదర్ థింగ్ ఐ వాస్ గోయింగ్ టు సే. ఓకే. Type 2 లో ఫస్ట్ లైక్ ఐ సెడ్ డయట్ అండ్ టాబ్లెట్స్ అండ్ దెన్ ఇన్సులిన్. దెన్ దెర్ ఇస్ నెక్స్ట్ థింగ్ దట్స్ కాల్డ్ ప్రీ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ వచ్చే కన్నా ముందు స్టేజ్. వీళ్ళలో ఏంటి అంటే షుగర్ లెవెల్స్ నార్మల్ పీపుల్ లో ఉండేదానికన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి. కాకపోతే డయాబెటిస్ లో వాళ్ళలో ఎంత ఉంటాయో అంతకన్నా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ప్రీ డయాబెటిస్. డయాబెటిస్ కన్నా ముందు స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్ లో ఏంటి అంటే ఇన్సులిన్ టాబ్లెట్స్ అవసరం ఉండదు. కంప్లీట్ గా డయట్ అండ్ ఎక్సర్సైజ్ తో మేనేజ్ చేసేయచ్చు. సో ఆ స్టేజ్ లో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే, లైక్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, మన హెల్త్ ప్రొఫైల్ అట్లా అవి చేసినప్పుడు ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో కనుక మనము వాళ్ళని ఐడెంటిఫై చేసామనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ తోని మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ని కంట్రోల్ చేయొచ్చు. షుగర్స్ మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో దాట్స్ ద ప్రీ డయాబెటిస్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అదేంటి అంటే ప్రెగ్నెంట్ విమెన్ లో వచ్చే డయాబెటీస్ అన్నమాట. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఏజ్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాకపోతే బేసిక్ గా ప్రెగ్నెంట్ విమెన్ లో వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్. అంటే టైప్ 2 డయాబెటీస్ అంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి? సో ఎనీ డయాబెటీస్ మీరు ఫస్ట్ ప్రీ డయాబెటిస్ అని డిసైడ్ అవ్వగానే అని డయాగ్నోస్ చేశారనుకోండి, ఎవ్రీ 3 months కి మీరు షుగర్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోవాలి. హిమోగ్లోబిన్ A1C నేను చెప్పాను కదా ఇందాక, అదొకటి. బ్లడ్ టెస్ట్, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్. ఇవి 2 అయితే బేసిక్ టెస్ట్. ఎవ్రీ 3 months కి ఒకసారి కంపల్సరీగా చేయించుకొని డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. చేసి అండ్ మీ డైటిషియన్ ని కన్సల్ట్ చేయాలి డయట్ కోసం. ఈ 2 చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ స్టెప్స్. సో ఎవ్రీ 3 months యూ నీడ్ టు డూ యువర్ బ్లడ్ వర్క్, విచ్ ఇస్ హిమోగ్లోబిన్ A1C ఒకటి, బ్లడ్ షుగర్ ఒకటి, అండ్ మీ డాక్టర్ ని డైటిషియన్ ని కలవాలి. ఎనీ కైండ్ ఆఫ్ డయాబెటీస్ అది. చాలా మంది ఫస్ట్ చూపించుకొని వచ్చాం కదా, ఈ మెడిసిన్ కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి చాలా మంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఏముందులే ఇంకా అదే లెవెల్లో ఉందిలే అనుకోవటం, టెస్ట్ చేసుకోకుండా ఇంకా అలాగే కంటిన్యూ చేయడం, ఆ మెడిసిన్ యూజ్ చేస్తారు. అలా కంటిన్యూ చేయొచ్చు అంటారా? అది కంటిన్యూ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. అట్లా చేయడము ఏమవుతుందంటే ఎవ్రీ 3 months ఒకసారి చెక్ చేస్తే మనకి బ్లడ్ షుగర్స్ అనేది ఎట్లా ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా, ఎంతవరకు పనిచేస్తుంది, మన డయట్ ఎంతవరకు దీనికి కోఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు దాన్ని డోసేజ్ ని అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనము తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉందనుకోండి, యూ మైట్ నాట్ నీడ్ దట్ మచ్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ దట్ మచ్ ఆఫ్ మెడిసిన్. అప్పుడు మీ డాక్టర్ ఏం చేస్తారు, ఓకే అని కొంచెం తగ్గిస్తారు అట్లా. సో ఆ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మీరు డాక్టర్ దగ్గరికి ఎవ్రీ 3 months వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. డైటిషియన్ దగ్గరికి వెళ్ళి మీ డయట్ ఇలా తింటున్నాను నేను 3 months నుంచి అని చెప్తే తను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది మీకు అన్నమాట. సో ఓకే, లాస్ట్ టైం ఇంత షుగర్ ఉన్నప్పుడు ఇలా తిన్నారు కాబట్టి ఇట్లా వచ్చింది. సో నెక్స్ట్ టైం మీరు ఈ చేంజెస్ చేయండి, మీరు ఫుడ్ టైమింగ్స్ కరెక్ట్ గా పాటించండి, లేకపోతే మీరు తినే అమౌంట్ కొంచెం ఎక్కువ చేయండి, తక్కువ చేయండి అనేది వాళ్ళు మీకు చెప్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. రైట్. ఫైనల్లీ అసలు ఇప్పుడు మా వ్యూవర్స్ కు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు మీ మాటలో మీరు తెలియజేయండి మ్యామ్ ఒకసారి. సో డయాబెటీస్ అనేది రాగానే ఏదో అయిపోయింది ఆర్ లైక్ ఓకే నాకు ఏదో డిసీజ్ వచ్చేసింది అని అనుకోకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు రికమెండెడ్ టెస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ టెస్ట్ చేయించుకొని మీ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ మీ డయాబెటిసాలజిస్ట్ని కలవండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీ డయాబెటిస్ జర్నీలో ఎవరు అంటే డయటీషియన్. సో మీరు ఒక డయటీషియన్ దగ్గరికి వెళ్ళి మీ డయట్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోండి. మీ షుగర్స్తో పాటు మీ ఎండోక్రైనాలజిస్ట్ ఇచ్చిన మీకు మెడిసిన్స్ అవన్నీ తీసుకొని ఒక డయటీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక డయట్ ప్లాన్ చేసేస్తారు, ఒక డయట్ చార్ట్. మీ షుగర్స్ని బట్టి, మీ ఏజ్, మీ వెయిట్, మీ హైట్, మీ యాక్టివిటీ అవన్నీ చూసి దానికి అనుగుణంగా ఒక డయట్ ప్లాన్ చేస్తారు. అది ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ డయాబెటీస్ డైరెక్ట్గా మీ ఫుడ్కి లింక్ అయి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి
వచ్చి ఆ అవేర్నెస్ క్రియేట్ అయితే ఆ భయం అనేది ఉండదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేనేజ్. అండ్ చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, చాలా అచీవ్ చేశారు. డయాబెటీస్ రాగానే ఏదో మనము వెనక్కి తగ్గిపోవాలి, మనకి ఆపర్చునిటీస్ ఉండవు, అట్లా ఏం ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు మేనేజ్ ఇట్. సో go to your doctor, go to your dietitian, and make sure that you are following all their guidelines, and it is very easy to manage your diabetes. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు You're చాలా welcome. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డయాబెటిక్ గురించి నేను కూడా కొంత ఇప్పుడే తెలుసుకుంటున్నాను, ఇంకా పూర్తిగా తెలుసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. You're welcome.